హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనమైతే ఆలూ ఫ్రైతో ఒక కొత్త వంటకం చేయబోతున్నాం అనమాట. అదేంటనేది తెలుసుకోవాలంటే వీడియో మొత్తం చూడండి, అస్సలు స్కిప్ చేయకండి. అండ్ ముందుగా మనం ఆలూ కర్రీ చేసుకున్నాం డిన్నర్లోకి, అది అస్సలు ఉడకలేదు ఆలూ. సో వేస్ట్ చేయడం ఎందుకనేసి నేను ఇలా కొత్తగా ట్రై చేస్తున్నాను అనమాట. మీరు కూడా ట్రై చేయండి మీ ఇంట్లో కర్రీస్ మిగిలిపోతే. సో ఆలూ ఇలా మంచిగా బాయిల్ చేసేసుకోవాలి. ఒక 10 to 15 minutes లో ఫ్లేమ్లో బాయిల్ చేసేసుకోండి, మంచిగా బాయిల్ అయిపోతాయి. వన్స్ ఆలూ బాయిల్ అయిన తర్వాత ఇలా స్మాష్ చేసేసుకోండి. మీరు దేన్నైనా యూస్ చేసుకోవచ్చు, మా దగ్గర అవైలబుల్గా గ్లాస్ ఉంది కాబట్టి మేము గ్లాస్తో స్మాష్ చేసేస్తున్నాము. వన్స్ గ్లాస్ స్మాష్ అయిపోయిన తర్వాత చేత్తో కూడా మెత్తగా అనేసుకోండి. ఎక్కడ అన్నది ఉండకూడదు, మంచిగా మెత్తగా ఉండిపోవాలి. సో వన్స్ ఇది స్మాష్ చేసేసుకున్నాక మసాలాలన్నీ యాడ్ చేసేసుకోండి. అండ్ మసాలాస్ యాడ్ చేసుకున్న తర్వాత మనకి బ్రెడ్ క్రమ్స్ కావాలన్నమాట. సో మనకి అవైలబుల్గా బ్రెడ్ క్రమ్స్ లేవు కాబట్టి మేమైతే వైట్ మిల్క్ బ్రెడ్ తెచ్చుకున్నాము. మంచిగా ఫైన్ పౌడర్ చేసేసుకోవాలన్నమాట. బ్రెడ్ క్రమ్ ప్లేస్లో ఇవి వేసుకుంటున్నాము. మీరు కావాలంటే మీరు వీట్తో చేసిన బ్రెడ్ కూడా వేసేసుకోవచ్చు, మా దగ్గర ఇదే అవైలబుల్గా ఉంది. అండ్ కొంచెం మైదా వేసేసుకోవాలి, వేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట. సో పిండి మొత్తం ఆలూకి పట్టేసుకోవాలి. తర్వాత ఇలా కొంచెం స్టవ్ ఆన్ చేసేసుకొని మంచిగా ప్యాన్ హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసేసుకోండి. ఆయిల్ కూడా వేడయ్యాక మంచిగా లైక్ వడలు ఎలా చేస్తామో మనం అలా చేసేసుకోవాలి. మొత్తం ప్యాన్ మొత్తం అవి పెట్టేసుకోవాలి. మనం కావాల్సిన మసాలాలు ఏమైనా వేసుకోవచ్చు, లైక్ గరం మసాలా, చికెన్ మసాలా, మీ దగ్గర ఉంటే కొంచెం కస్తూరి మేతి కూడా వేసేసుకోండి, చాలా బాగుంటాయి. సో మేమైతే ఇలా రౌండ్గా చేసేసుకొని ఇలా పెట్టేసుకున్నాము. ఇది ఒక కవర్ చేసేసుకొని ఒక 5 to 10 minutes మంచిగా లో ఫ్లేమ్లో బాయిల్ అవ్వనివ్వాలి. సో వన్స్ అది బాయిల్ అయ్యాక మనకి క్రిస్పీగా చాలా బాగా వస్తాయి అన్నమాట. సో మేము కొంచెం తిప్పడం లేట్ అయిపోయింది, సో అందువల్ల కొంచెం మాడిపోయాయి. పర్లేదు, టేస్ట్ మాత్రం చాలా బాగా అనిపించింది. వన్స్ ఇవి పెనంలో తీసుకున్న తర్వాత టేస్టింగ్ టైం ఇంకా కొన్ని ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఇవి ఎలా ఉన్నాయో టేస్ట్ కనుక్కుందాం. ఇవి బాగాలేకపోతే అది ఎలాగో పడేయచ్చో, ఆయిల్ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. సో తిని కాల్లో ఉందన్నమాట. ఈవిడ మనకి టేస్ట్ చేసి చెప్తుంది ఎలా ఉన్నదబ్బా, చాలా వేడిగా ఉన్నట్టుంది పాపం. బాగుండాలి అని కోరుకుంటున్నాను. వావ్, ఫైనలీ చాలా హ్యాపీగా అనిపించింది నాకు తను బాగున్నాయి అన్నప్పుడు. అవి అలా చేసాం కదా. సో ఇవి ఇప్పుడు బ్రెడ్ క్రమ్స్లో అద్ది చేద్దాం అనుకుంటున్నాము. సో డైరెక్ట్ మీరు కావాలంటే ఎగ్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. మేము ఎగ్ యాడ్ చేయట్లేదు, డైరెక్ట్గా బ్రెడ్ క్రమ్స్లో ముంచి అందులో పెడుతున్నాము. ఇవి నార్మల్గా ఇలా కాకుండా డీప్ ఫ్రై చేస్తే చాలా బాగుంటాయి, కానీ మాకు డీప్ ఫ్రై చేయడానికి ఆయిల్ వేస్ట్ అయిపోతుంది అనేసి ఇలా చేసామన్నమాట. ఆల్రెడీ మనం కింద కొంచెం ఆయిల్ వేసాం కాబట్టి పైన కూడా దీని మీద కొంచెం ఆయిల్ వేసేసుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే మనకి క్రిస్పీగా వస్తాయి అన్నమాట, లేకపోతే చాలా మెత్తగా అయిపోతాయి. అండ్ వీటి టేస్ట్ మాత్రం చాలా బాగా నచ్చింది నాకు. మీ ఇంట్లో ఆలూస్ ఉంటే తప్పకుండా ఇలా ట్రై చేయండి. అండ్ మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో డూ కామెంట్ గైస్. అండ్ నాకు మాత్రం చాలా బాగా నచ్చింది. సో వన్స్ అన్నిటినీ ఫ్లిప్ చేసేసుకోవాలి. కొన్ని మాడిపోయాయి కూడా, పర్లేదు, మాడిపోయిన టేస్ట్ చాలా బాగుంటాయి. అండ్ ఇవంతా ఫ్లిప్ చేసుకొని ఇవి కూడా ఒక 5 minutes ఉంచుకుంటే లో ఫ్లేమ్లోనే చాలా బాగుంటాయి. అండ్ ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే పక్క మన ఛానల్ని అయితే ఫాలో అయిపోండి గాయస్. నేను ఇంకా టేస్ట్ ఇప్పుడు చేస్తున్నాను అనమాట. లెట్స్ సీ అవర్ రియాక్షన్. వీడియో నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.